అందరికీ నమస్కారం. ఈ వీడియోలో అయితే నేను మనకి ఎర్లీ ప్రెగ్నెన్సీ స్కాన్ అంటే పీరియడ్ మిస్ అయిన తర్వాత మొదటి 3 నెలల లోపు చేసే స్కానింగ్లో ఎంప్టీ శాక్ కనిపించినా లేదంటే ఫీటల్ పోల్ ఇంకా కనిపించలేదని వచ్చిన తర్వాత ఏం జరుగుతుంది అనే విషయం అయితే నా లైఫ్లో జరిగిన చిన్న ఇన్సిడెంట్ని మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. ఎవరైతే నా ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోలేదు దయచేసి సబ్స్క్రైబ్ చేసుకొని నచ్చితే కనుక ఒక లైక్ చేయండి. ఏంటి అంటే నాకు ఆ టైంలో ఎటువంటి సిమ్టమ్స్ ఉన్నాయి, ఎంప్టీ శాక్ అని వచ్చినప్పుడు తర్వాత ఏం జరిగింది అనేది మీతో చెప్పాలనుకుంటున్నాను. నాకైతే రెగ్యులర్ పీరియడ్స్ అనమాట. పీరియడ్ మిస్ అయిన తర్వాత నేను ఫస్ట్ ప్రెగ్నెన్సీ టెస్ట్ ఇంట్లోనే యూరిన్ ప్రెగ్నెన్సీ టెస్ట్ చేసినప్పుడు పీరియడ్ మిస్ అయిన 2 డేస్కి చేశానండి. చేసినప్పుడు ఫెయింట్లు అనేది వచ్చిందనమాట. అంటే ఒక లైన్ డార్క్గా వచ్చి ఇంకొక లైన్ లైట్గా ఫామ్ అయిందనమాట. అంటే వీక్ పాజిటివ్ అన్నట్టు వచ్చిన తర్వాత ఏం చేసామంటే ఒక 1 వీక్ ఆగిన తర్వాత అంటే పీరియడ్ మిస్ అయిన 1 వీక్ ఆగిన తర్వాత మళ్ళీ రిపీట్గా యూరిన్ ప్రెగ్నెన్సీ టెస్ట్ నేను ఇంట్లోనే మళ్ళీ చేశాను అనమాట. 1 వీక్ తర్వాత కూడా సేమ్ రిజల్ట్ అనమాట. అంటే అది ఇంకా డార్క్గా పాజిటివ్ రాలేదనమాట. వీక్ పాజిటివ్ ఇంకా వచ్చిందనమాట. అంటే 2 లైన్లు వచ్చినాయి కానీ ఒక లైన్ లైట్గా వచ్చి ఒక లైన్ డార్క్గా వచ్చిందనమాట. ఇంకా అప్పటికి 2nd మంత్ కూడా ఇంకా కంప్లీట్ అయిపోతుందనమాట. ఇంకా 3rd మంత్ ఎంట్రింగ్లో ఉంది. ఇంకా వీక్ పాజిటివ్ వచ్చింది. బట్ ఆ టైంలో అయితే నాకు వాంతులు అయ్యేవి, వికారంగా అనిపించేదన్నమాట. పీరియడ్ కూడా అలాగా మిస్ అయ్యాను. పాజిటివ్ అయితే వీక్ పాజిటివ్ వచ్చింది కానీ వాంతులు, వికారం, పొత్తి కడుపులో లైట్గా నొప్పి రావడం ఈ సిమ్టమ్స్ అయితే ఇంకా నాలో ఉన్నాయన్నమాట. ఈ సిమ్టమ్స్ అన్నీ నాకు ఉన్నాయి కానీ ప్రెగ్నెన్సీ టెస్ట్ చేసుకుంటే వీక్ పాజిటివ్ వచ్చింది. అలాగే నాకు పొత్తి కడుపులో లైట్గా పెయిన్ వచ్చేది. పెయిన్ వచ్చి వైట్ డిశ్చార్జ్ అనేది ఎక్కువగా అయ్యేదన్నమాట. మేము ఫస్ట్ స్కాన్కి వెళ్ళినప్పుడు ఫీటల్ పోల్ అసలు కనిపించలేదన్నారు. తర్వాత మేము 3rd మంత్ ఎంట్రింగ్లో మళ్ళీ వెళ్ళి చేయించుకున్న తర్వాత కూడా నాకు 3rd మంత్ వచ్చేసింది. అప్పటికి 1 వీక్ కూడా అయ్యింది కానీ అప్పటికి కూడా ఫీటల్ పోల్ అనేది కనిపించట్లేదు అనేసి అన్నారు. ఆ టైంలో నాకైతే బ్రౌనిష్ కలర్లో లైట్గా బ్లీడింగ్ అనేది కూడా అవడం స్టార్ట్ అయింది. అలాగే పొత్తి కడుపులో కూడా పెయిన్ ఉండిందనమాట. అయితే ఆ టైంలో ఫీటల్ పోల్ ఇంకా కనిపించట్లేదు, పైగా అది అబార్ట్ అయిపోయే స్టేజ్లో ఉందనేసి అన్నారనమాట. ఇటువంటి సిమ్టమ్స్ కనుక అంటే ప్రెగ్నెన్సీ టెస్ట్ వీక్ పాజిటివ్ వచ్చి మనకి ఎర్లీ ప్రెగ్నెన్సీ స్కాన్లో మనకి ఫీటల్ పోల్ త్వరగా కనిపించకపోయినా, ఎంప్టీ శాక్ అని కనిపించినా, మనకి బ్రౌనిష్ కలర్లో లైట్ బ్లీడింగ్ అయినా సరే మనం వెంటనే డాక్టర్ని కన్సల్ట్ అయ్యి వాళ్ళు ఏం చెప్తే అది చేయడం చాలా మంచిదండి. నాకైతే ఆ టైంలో ఇంకా మిస్క్యారేజ్ అయ్యిందనమాట. ఇంకా దాని తర్వాత మేము 3 మంత్స్ గ్యాప్ తీసుకున్నాం. తర్వాత నాకు 2 అబ్బాయిలు పుట్టారనమాట. అంటే ఏంటంటే ఆ టైంలో మనం డాక్టర్ ఎలా చెప్తే అలా వినడం అయితే చాలా మంచిదనమాట. ఈ వీడియో యూజ్ అవుతుందని అయితే నేను అనుకుంటున్నాను. ఇంకా ఎవరైతే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోలేదు దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం అయితే మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.